హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎస్ఏపిలో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గురించి తెలుసుకుందాం. అసలు ఫీల్డ్ స్టేటస్ అంటే ఏంటి, దీన్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం, ఇది దీనివల్ల ఉపయోగం ఏంటి మనకి ఎస్ఏపిలో అనేది చూద్దాం ఈరోజు. ఓకే, మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎస్ఏపి ఓపెన్ చేసినప్పుడు మనకి డిస్ప్లే ఎప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఇలాగే ఉంటుంది. అండ్ ఇందులో మనం రెండు విధాలుగా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి వెళ్ళొచ్చు. ఒకటి ఎస్పిఆర్ఓ టైప్ చేసి అందులో నుంచి వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా కోడ్ అనేది మనం ఎంటర్ చేసి వెళ్ళొచ్చు. కోడ్ వచ్చేసి OBC4 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి. అండ్ ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో డిస్ప్లే అనేది ఇలా ఉంటుంది. అండ్ ఈ ఫీల్డ్ స్టేటస్లో మనం ఏంటంటే ఒకటి కొత్తది క్రియేట్ చేయాలి, లేదంటే ఉన్నదాన్ని కాపీ చేసుకుని కూడా చేయొచ్చు. ఒకసారి ఫస్ట్ మనం కాపీ చేసుకొని ట్రై చేద్దాం. అండ్ దీనికి నేను పేరు మారుస్తాను. ఫీల్డ్ స్టేటస్ జనరల్ లెడ్జర్. ఓకే, F000 ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి TJF0. ఓకే, ఇది ఉంది. ఆల్ కాపీ ఆల్ అంటే అందులో ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కాపీ చేసుకుంటాము. 48 ఉన్నాయి. ఓకే, ఎస్, అన్నీ కాపీ అవ్వాలి. ఓకే, బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో TJF0 ఓపెన్ చేద్దాం. దీనికి వచ్చేసి మనం ఓపెన్ చేద్దాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఓపెన్ చేద్దాం. అంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్లో క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్లో వచ్చేసి నాకు 48 ఉన్నాయి. ఇవి 48 చూడండి. ఇవన్నీ ఇందులో ఒకటి జనరల్ లెడ్జర్ తీసుకుందాము. సో జనరల్ డేటా ఉంది. ఇది స్టేటస్, మనం రిక్వైర్ ఏది, ఆప్షనల్ ఏది, సప్రెస్ ఏది, అంటే మనకు అవసరం లేనిది సప్రెస్ ఏది అనేది ఇప్పుడు ఇందులో చేసుకుందాం. ఫస్ట్ టెక్స్ట్. ఓకే, నేను ఆప్షనల్గానే హెడ్డింగ్ సప్రెస్లోనే ఉండిద్దాం. కలెక్టివ్ ఇన్వాయిస్ ఆప్షనల్ పెడదాం. అండ్ నెక్స్ట్ రిఫరెన్స్ స్పెసిఫికేషన్ సప్రెస్లో ఉంచుదాం. స్పెసిఫికేషన్స్ అనేవి మనకి అంతగా అవసరం లేదు కదా ఇందులో. ఓకే, ప్రాక్టీస్కి. ఓకే, టెక్స్ట్ అనేది రిక్వైర్, అంటే మనకు ఎంటర్ చేసినప్పుడు టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. అసైనింగ్ నెంబర్ అనేది ఆప్షనల్లోనే ఉంచాము, ఎందుకంటే అది మనకి మ్యాండేటరీ కాబట్టి. నెక్స్ట్ సేవ్. ఇప్పుడు ఎందులో సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. ఇది ప్రతిసారి అడిగిద్ది ఏదైతే మనం కొత్తగా చేస్తామో అందులో. ఇందులో నేను నాది TJ ఇంజనీరింగ్ వర్క్స్. ఇందులో నాది TJ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, అక్కడికి వెళ్ళి రైట్ మార్క్ అంటే నేను అది అగ్రీ అవుతున్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏది తీసుకుందాం, జనరల్ లెడ్జర్ తీసుకుందాం. జనరల్ లెడ్జర్ విత్ టెక్స్ట్ అండ్ అసైన్మెంట్. దీంట్లో మనం ఏది రిక్వైర్ ఆప్షనల్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. జనరల్ డేటా లేకపోతే అడిషనల్ డేటా తీసుకుందాం. అడిషనల్ అకౌంటింగ్ అసైన్మెంట్. ఓకే, ఇందులో మనకి ఏది సర్ప్లస్ రిక్వైర్ ఆప్షనల్ అనేది చూద్దాం. ఇందులో అనేవి మొత్తం 3 పేజెస్ ఉన్నవి. వాటిల్లో మనకి ఏది అవసరం, ఏది సర్ప్లస్ చేయాలి, ఏది ఆప్షనల్గా పెట్టుకోవాలనేది మొత్తం మన ఇష్టమే. ఇప్పుడు కాస్ట్ సెంటర్ చూద్దాం. కాస్ట్ సెంటర్ ఆప్షనల్. ఓకే, నెక్స్ట్ కమిట్మెంట్ ఐటమ్. ఓకే, కదిలియొద్దు, మనకు దాని గురించి తెలియదు. ఓకే, కమిట్మెంట్ ఐటమ్. ఓకే, ఆప్షనల్లో ఉంచుదాం.
అండ్ నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ థర్డ్ పేజ్కి వచ్చేసాం. లాస్ట్ సెకండ్ పేజ్కి అగైన్ ఫస్ట్. నెట్వర్క్. ఓకే, ఉన్నవి చాలు, మనం సేవ్ చేసేద్దాం. ఏంది అంటే ఇందులో పెద్దగా చేంజెస్ చేసేసి ఏమీ లేవు. మనకి ఏదైతే ఉన్నాయో దాదాపు అవే ఉంచుకుందాం అండ్ సేవ్ చేసేద్దాం. నెక్స్ట్ న్యూ ఎంట్రీ ఒకటి కొత్తగా ఎంట్రీ చేద్దాం. దాన్ని ఎలాగా ఏంటి అని చూద్దాం ఒకసారి. Z001 టెక్స్ట్. ఓకే, సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయకుండా మనం చేసామంటే అలాగొచ్చుద్ది. Z001 ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ డేటా. ప్రాఫిట్ సెంటర్ సెగ్మెంట్ డేటా. ఓకే, దాన్ని క్లిక్ చేసాము. అంటే ఇది కొత్తది కాబట్టి మళ్ళీ అన్నీ పెట్టుకుందాం. అన్నీ ఇలాగే ఉంటాయి. సెంటర్ డేటా. రిక్వైర్డ్ టెక్స్ట్ ఇందాకట్లాగా ఫస్ట్ ఎట్లా ఉంచాము అలాగా. మనకి ఇన్వాయిస్ రిఫరెన్స్ అనేది ఆప్షన్లో పెట్టుకున్నాం. హెడ్డింగ్ అనేది సర్ప్లస్లో ఉంది. అంతేలే. కలెక్టివ్ ఇన్వాయిస్ మనకి ఆప్షనల్. నెక్స్ట్ రిఫరెన్స్ స్పెసిఫికేషన్ 1/2, స్పెసిఫికేషన్ 3, ఇన్ఫ్లేషన్ బాక్స్ అవన్నీ సర్ప్లస్లో పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఓకే, సేవ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. Z001 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనం ఇంకోటి ఇది కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్. నెక్స్ట్ 003. ఓకే, అలా చేంజెస్ అయితే చేయాలి. ఓకే, చేంజెస్ ఏం లేవు, అలాగే ఉంది. బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చి అడిషనల్ అకౌంటింగ్ అసైన్మెంట్లోకి వెళ్దాము. ఇందులో కూడా అట్లాగే మనకి ఏది రిక్వైర్ ఏది అనేది చూసుకొని చేసేసుకోవటం. ఈ ఆర్డర్ పర్సన్ నెంబర్, నెట్వర్క్, కమ్యూనికేషన్ ఐటమ్స్, ప్లాంట్ అనేది మనకి రిక్వైర్లో ఉండాలి. లేదా ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు. ఆప్షన్ పెట్టుకుందాం, ఎవ్రీ టైం అడుగుతూ ఉంటుంది ప్లాంట్ చేంజెస్ ఉన్నప్పుడు. అది కాకుండా ఇంకోటి పెట్టుకోవచ్చు. పార్ట్నర్ బిజినెస్ ఏరియాతో అంతగా ఉండదు కాబట్టి సర్ప్లస్ అండ్ ప్రాఫిట్ సెంటర్ అది మనకి రిక్వైర్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ సెగ్మెంట్ సర్ప్లస్. కాస్ట్ అప్డేట్ వచ్చేసి ఆప్షనల్. నెక్స్ట్ పేజ్. ఇవి ఇంతే ఉంచుకున్నా పర్వాలేదు, లేదు మనం చేంజ్ చేసుకుంటాము అన్నా కూడా పర్వాలేదు. కాబట్టి చూద్దాం. జాయింట్ వెంచర్ సర్ప్లస్ చేద్దాం. ఇన్ని కనపడుతున్నాయి అనుకో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి మనకి ఏదైతే రిక్వైరో దాన్ని బట్టికి పెట్టేసుకుందాం. సెగ్మెంట్ రిక్వైర్లో చేద్దాం. గ్రాంట్ బిజినెస్ ప్రాసెస్ ఓకే, అవన్నీ అంతా వదిలేసేద్దాం.
పార్ట్నర్ గ్రాంట్. ఓకే, ఉంచేసి సేవ్ కొట్టేద్దాం. ఓకే, డేటా వాస్ సేవ్డ్ Z003. అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వెళ్దాం. రిక్వైర్ వెండర్ గూడ్స్ మూమెంట్ మనకి రిక్వైర్లో ఉండాలి. కాస్ట్ గూడ్స్ మూమెంట్ రిక్వైర్. పర్చేస్ ఆర్డర్ రిక్వెస్ట్. రిజర్వేషన్ నెంబర్ ఆప్షనల్ పెట్టేద్దాం. ఇన్వెంటరీ ఫీల్డ్స్ ఆప్షన్లో పెట్టేద్దాం. ఓకే, మిగతాది ఆప్షనల్. సేవ్. షిప్మెంట్ డేటా వాస్ సేవ్డ్. ఓకే, ఇంకేం మారుద్దాం ఇందులో. ఓకే, ఇంకే ఇయర్లోనే అలాగే ఉంచేద్దాం. బ్యాక్. మనం క్రియేట్ చేసింది Z002 Z003 మనం ఇప్పుడు క్రియేట్ చేసాము. ఇంకా బ్యాక్ వద్దాం. కొత్తది తీసుకొని ఇప్పుడు ఎట్లా అసైన్ చేయాలి కంపెనీ కోడ్కి అనేది చూద్దాం. దీనికి వచ్చేసి 2 విధాలుగా వెళ్ళొచ్చు. మాన్యువల్గా వెళ్ళొచ్చు, టీ కొడితే వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు మాన్యువల్గా వెళ్తాం. SPRకు SAP ఇమేజ్. అండ్ ఇప్పుడు ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్లో ఇందులో లెడ్జర్స్. ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్లో ఇప్పుడు మనం ఏం చేసాము, అసైనింగ్ కంపెనీ కోడ్ ఇప్పుడు చేయాలి. డిఫైన్ అయిపోయింది ఫీల్డ్ సెట్స్ వేరియంట్. ఇప్పుడు అసైన్మెంట్ తీసుకొని ఇప్పుడు మనం ఏది క్రియేట్ చేసాం అది ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ పోస్టింగ్లోకి వెళ్ళి మనది ఏది కంపెనీ కోడ్ TJ11 వచ్చింది. మన TJ11తో 11 22 33 మనకి ఒకటి. TJ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్. TJ22 వచ్చేసి యూనిట్ 2. TJ33 వచ్చేసి USA ప్లాంట్ మనకి. అండ్ మనం దానికి వచ్చేసి సిటీ ఎక్కడ ఉంది. ఇప్పుడు మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైతే క్రియేట్ చేసామో అది ఇక్కడ ఇవ్వాలి. TJ00 ఇది దీనికి కూడా అదే, మూడింటికి అదే ఇచ్చేసేయాలి. TJ00 సేవ్ ఇచ్చేసిన తర్వాత సేవ్ కొట్టేయాలి. ఇక్కడితో ఇది డన్. ఇప్పుడు ఇది అక్కడ TJ ఇంజనీరింగ్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్లో సేవ్ అవ్వాలి. అంటే ఇది నాది కాబట్టి సేవ్. ఇక్కడితో అసైన్మెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఇంకా ఏమైనా వీడియోస్ దేంట్లో అయినా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటికి సంబంధించి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడితో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, మీ వేల్పుల.